నిన్న దేశవ్యాప్తంగా 9 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ నుంచి తాండూర్ రెడ్ గ్రామ్కి జిఐ ట్యాగ్ లభించింది. వీటినే తాండూర్ కందిపప్పు అంటారు, లేదా ఎర్రపప్పు అని తెలంగాణలో లోకల్గా అంటుంటారు. అసలు ఈ ఎర్రపప్పు ప్రాధాన్యం ఏంటి? ముందుగా ఇది తెలంగాణలో తాండూరు ప్రాంతంలో బాగా పండుద్ది. తెలంగాణలో వికారాబాద్ జిల్లా, నారాయణపేట జిల్లా, సంగారెడ్డి, ఆదిలాబాద్ ఈ 4 జిల్లాలు కలిపి 50% ఈ కందుల్ని పండిస్తాయి. రెడ్ గ్రామ్ అంటాం దీనిలో. మనం దీన్ని ఎర్రపప్పు అని తెలంగాణ ప్రామాణిక భాషలో అంటుంటారనమాట. దీనికి ఈ ప్రాంతంలో ఎక్కువ పండటానికి కారణం ఇక్కడ నల్ల రేగడి నేలలు, దాంతోపాటు బంక మట్టి అండ్ లైమ్ స్టోన్ డిపాజిట్స్ ఎక్కువ ఉండటం వల్ల ఆ టెక్స్చరు, ఆ ఫ్లేవరు రావడం జరుగుద్ది అనమాట. ఈ రెడ్ గ్రామ్లో దాదాపు 24% ప్రోటీన్ ఉంటుందంట. అంటే మామూలుగా మనం తినే రైస్, వీటికన్నా 3 times ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. దాంతోపాటు రెడ్ గ్రామ్ చాలా టేస్ట్గా ఉంటాయి. కుకింగ్ క్వాలిటీ బాగుంటుంది, ఎండ్యూరెన్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అంటే ఈ రెడ్ గ్రామ్కి. ఈ రెడ్ గ్రామ్ సంబంధించి తాండూర్ చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కువగా క్వాలిటేటివ్ రెడ్ గ్రామ్స్ పండిస్తాయి. ఈవెన్ మహబూబ్ నగర్ బార్డర్లో కూడా ఈ కొంత దొరుకుతాయి. ఓవరాల్గా 50% 4 జిల్లాల్లోనే ఈ రెడ్ గ్రామ్ పండుద్ది. దీంతో తెలంగాణలో మొత్తం 16 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ వచ్చినట్టయింది ఇప్పటి వరకు. భారతదేశం మొత్తం 432 ప్రోడక్ట్స్కి వస్తే తెలంగాణలో ఇప్పటికీ 16 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ వచ్చింది. పోచంపల్లి ఇక్కత్, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, నిర్మల్ టాయ్స్ అండ్ క్రాఫ్ట్స్, నిర్మల్ ఫర్నిచర్, నిర్మల్ పెయింటింగ్స్, గద్వాల్ శారీస్, హైదరాబాద్ హలీం, చెరియాల్ పెయింటింగ్స్, సిద్దిపేట గొల్లబామ, నారాయణపేట్ హ్యాండ్లూమ్ శారీస్, పోచంపల్లి ఇక్కత్, ఆదిలాబాద్ డోక్రా, వరంగల్ దుర్రీస్, పుట్టపాక తేలియా రుమాల్. ఇప్పుడు తెలంగాణలో తాండూర్ రెడ్ గ్రామ్ మొత్తం కలిపి 16 ప్రోడక్ట్స్కి తెలంగాణలో జిఐ ట్యాగ్ వచ్చింది. మొత్తానికి రెడ్ గ్రామ్ ఇప్పుడు పండించే రైతులు కూడా సంబరాలు చేసుకునే రోజు ఈరోజు.